ఆస్తి చేజారిపోతుందనే అక్కస్తో ఓ సవతి తల్లి దారుణానికి ఒడిగట్టింది. మరిది అతని స్నేహితుడితో కలిసి కుమార్తెను హత్య చేసింది. పెళ్లి ఇష్టం లేక వేరే వారితో వెళ్లిపోయిందని కట్టుకథ అల్లింది. విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందంటూ భర్తను ఏమార్చింది. నెలలు గడుస్తున్నా బిడ్డ జాడ తెలియక తల్లడిల్లిన ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ శ్రీ లక్ష్మీనగర్ కు చెందిన పీనా నాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. బంధువుల కుటుంబానికి చెందిన మహిళతో అతనికి 30 ఏళ్ల క్రితం వివాహమైంది. కుమారుడు కుమార్తె పుట్టిన తర్వాత విభేదాలతో విడిపోయారు. 2003లో పీనా నాయక్ లలిత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కుమార్తె తండ్రి పోషణలో, కుమారుడు తల్లి పోషణలో ఉండేలా మొదటి భార్యతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండో భార్యతో పీనా నాయక్ ఓ కుమార్తె ఉంది. మొదటి భార్యకు పుట్టిన మహేశ్వరి తండ్రి వద్దనే ఉంటూ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేసింది. అక్కడ పరిచయమైన యువకుడితో ఆమెకు వివాహమైంది. భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. మహేశ్వరికి మరో పెళ్లి చేయాలని తండ్రి పీనా నాయక్ ప్రయత్నం చేశాడు. రెండో పెళ్లికి పెద్ద ఎత్తున లాంఛనాలు డిమాండ్ చేస్తుండటంతో బోడుప్పల్లో ఉన్న 2 ఇళ్లలో ఒకదానిని మహేశ్వరికి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాడు. గతేడాది నవంబర్లో మహేశ్వరికి పెళ్లి సంబంధం కుదిరింది. అనుకున్నట్టుగానే తన ఇంటిని కాబోయే అల్లుడికి రాసిచ్చేందుకు అంగీకారం తెలిపాడు. మహేశ్వరికి ఆస్తిలో వాటా ఇవ్వటాన్ని సవతి తల్లి లలిత జీర్ణించుకోలేకపోయింది. ఇదే విషయంపై భర్తతో గొడవకు దిగింది. భర్త తన మాట పెడచెవిన పెట్టడంతో తట్టుకోలేకపోయింది. సూర్యాపేట జిల్లా కొమ్మల్కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ గా పనిచేస్తున్న మరిది బానోత్ రవిని పరిష్కార మార్గం కోరింది. మహేశ్వరిని అడ్డు తొలగిస్తే 2 ఇళ్లు సొంతమవుతాయని సూచించాడు. గతేడాది డిసెంబర్ 7న పీనా నాయక్ ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లాడు. దీన్ని అవకాశంగా చేసుకున్న సవతి తల్లి రవి అతని స్నేహితుడు వీరన్నతో కలిసి మహేశ్వరి మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపారు. ఆమె మరణించినట్లు నిర్ధారించుకుని మృతదేహాన్ని గోనె సంచిలో మూటలా కట్టి కారులో తీసుకెళ్లి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి సమీపంలో పాతిపెట్టారు. కుమార్తె గురించి అడిగిన భర్తకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే ఉద్దేశంతో మరో యువకుడితో వెళ్లిపోయి ఉంటుందని లలిత కట్టుకథ అల్లింది. ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని భర్తను భయపెట్టింది. ఇదంతా నిజమని భావించిన పీనా నాయక్ కొద్ది రోజులు మౌనంగా ఉన్నాడు. 4 నెలలైనా బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురై ఏప్రిల్ 2న మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మహేశ్వరి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బోడుప్పల్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. కుటుంబ సభ్యులపై అనుమానంతో వారిపై నిఘా ఉంచారు. సాంకేతిక ఆధారాలతో సవతి తల్లి లలిత ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. 3 అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. 4 నెలల క్రితమే మహేశ్వరిని హతమార్చి మృతదేహాన్ని మాయం చేసినట్లు అంగీకరించారు. మేడిపల్లి పోలీసులు వంగమర్తి వద్ద పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పంచనామా చేశారు. అనంతరం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.